జేటీవీ న్యూస్ స్వాగతం. సిమ్స్ 6వ స్నాతకోత్సవం బుధవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. సీఎం చంద్రబాబు ఛాన్సలర్ హోదాలో హాజరు కావాల్సి ఉన్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. ఆయన స్థానంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఛాన్సలర్ హోదాలో డిప్యూట్ చేశారు. సదస్సులో సీఎం చంద్రబాబు స్నాతకోత్సవ సందేశాన్ని మంత్రి చదివి వినిపించారు. ఎండీ మెడిసిన్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్ సునీత పుల్లూరుకు మంత్రి కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ న్యాయపతి రామచంద్రరావు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. 7 పతకాలు, 3 మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు వీరాంజనేయులు, హరిప్రసాద్, ఈవో సాంబశివరావు, ఎస్పీయు వీసీ దామోదరం, డిఎన్ ప్రసాద్, రిజిస్టర్ ఆంజనేయులు, ఆర్ఎంఓ కోటిరెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి, ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, ఏడీపీఆర్ఓ వెంకట్రామరెడ్డి, అసిస్టెంట్ ఎంఆర్ఓ మురళి, సిమ్స్ వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. As is customary for the director to provide a narrative during the convocation, let me take a few moments to share with you the state of affairs. This I share with my predecessor, Professor Dr. Vandana, who served as a director from DC until I took the reins 3 months ago. I shall touch on only a few salient achievements in order to be brief and keep to the time. Meetings of statutory bodies and institutional committees were held regularly during the year. This year, 525 students are admitted, bringing the total strength of students to 1,424 in 65 different specialties, all-time high. These include super specialties, broad specialties, postdoctoral fellowships, allied health science courses, PhD programs, and recently an MBBS course. The second batch of students for MBBS are admitted this year into Sri Padmavati College, Medical College, exclusively for women. The success rate in our students passing is excellent, with many specialties 100 pass rate. 8 medals will be awarded in this convocation. Many auditions were delivered by distinguished experts from all around the world. జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి సిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. నేతలను ప్రజలతో మమేకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రేడియేషన్ అంకాలజిస్టులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, టీటీడీ ఈవో సాంబశివరావు, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, టీటీడీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సిమ్స్ బర్డ్ డైరెక్టర్లు రవికుమార్, జగదీష్, ఎస్వీయు వీసీ దామోదరం, వైద్యులు రాళ్లపల్లి సుధారాణి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.